ఓకే. సో నా వాయిస్ వినపడుతుందండి? నా వాయిస్ వినపడుతుంది కదా? రైట్. మనకి ఇప్పుడు రైసిఫ్ ఆబ్జెక్ట్స్. సో రైసిఫ్ ఆబ్జెక్ట్స్ అనే దాని గురించి మనం డిస్కస్ చేయాల్సి ఉంది. ఓకే. సో రైసిఫ్ ఆబ్జెక్ట్ డిస్కస్ చేసే ముందు మనం ఇప్పటి వరకు ఏమేమి కంప్లీట్ చేస్తాం? ఓకే. మెయిన్ ఏరియాస్. థర్డ్ పార్టీ అయిపోయింది కదా? థర్డ్ పార్టీ సెల్స్. సో నెక్స్ట్ ఇంకోటి చెప్పుకున్నాం మనం, ఇంట్రా కంపెనీ HTO. ఇవన్నీ మీ రెజ్యూమేలో యాడ్ అవ్వాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంట్రా కంపెనీ HTO. సో తర్వాత మనకి అవైలబిలిటీ చెకింగ్. సో అవైలబిలిటీ చెకింగ్ ఇవన్నీ కూడా మనకి పడాలి. సో ఆ తర్వాత మనకి క్రెడిట్ మేనేజ్మెంట్. సో క్రెడిట్ మేనేజ్మెంట్ మెయిన్ టాపిక్స్. సో తర్వాత ఐడాక్స్. ఓకే. సో డౌట్స్ ఏమైనా ఉంటే అడగాలి. వీటిలో ఎర్రర్స్ కానీ డౌట్స్ ఉంటే నాకు చెప్తే నేను సాల్వ్ చేస్తాను. సో ఐడాక్స్. సో ఈరోజు మనం ట్యాక్స్ డిటర్మినేషన్. సో ఇంకోటి మనకి రూట్ డిటర్మినేషన్. ఓకే. సో ఇవి మెయిన్ టాపిక్స్ మనకి కంప్లీట్ అయింది. సో అలాగే మనకి రైసిఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే. సో ఇది హై లెవెల్ టాపిక్. ఇది దీంతో పాటు మనకి సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ MTO ప్రాసెస్. సో నెక్స్ట్ 1.5 hour రైసిఫ్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. MTO మేక్ టు ఆర్డర్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మేక్ టు ఆర్డర్ PP మోడల్తో ఇంటిగ్రేషన్. SAP SD, ఇందులో SD, MM. ఓకే. PP మోడల్తో ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఓకే. ఫైనాన్స్ FI కూడా ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో మేక్ టు MTO మేక్ టు ఆర్డర్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే. ఇవి మెయిన్ ఏరియాస్. అలాగే కన్సైన్మెంట్ కూడా చూడాలి. కన్సైన్మెంట్ ఫిల్అప్ ఏమైనా చూడండి. సో అవి కూడా. సో మిగతా అన్ని బేసిక్ లెవెల్. అంటే మిగతా అంటే ఏంటి, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడం. సో ఇంకా మనం ప్రిపేర్ అవ్వాల్సినవి ఇంకా మనం చూడాల్సింది ఏంటంటే, సో మీరు లైక్ అకౌంట్ అసైన్మెంట్స్ ఉన్నాయి కదండి మనకి. వివో V8 అంటే ఏంటి, సేల్స్ ఆర్డర్ టైప్స్. అంటే మీకు రావాల్సింది ఈ ఏరియాస్ బాగా చూడాలని అర్థం. సేల్స్ ఆర్డర్ టైప్స్. ఓకే. ఎన్ని టైప్స్ ఉన్నాయి, అలాగే బిల్లింగ్ టైప్స్ ఎన్ని ఉన్నాయి. ఓకే. అలాగే మనకి డెలివరీ టైప్స్ ఎన్ని ఉన్నాయి. వీటి గురించి బాగా మీరు ఎక్కువ డెప్త్గా కూర్చోవాలి. అంటే నంబర్ రేంజ్ కాన్ఫిగరేషన్, డాక్యుమెంట్ టైప్ కాన్ఫిగరేషన్. ఓకే. నేను నేర్చుకోవాల్సింది నంబర్ రేంజ్ కాన్ఫిగరేషన్, డాక్యుమెంట్ టైప్ కాన్ఫిగరేషన్. ఓకే. సో డెలివరీ నంబర్ రేంజ్, డాక్యుమెంట్ టైప్. సో దీంతో పాటు మనకి ఫీల్డ్స్, దీంట్లో ఉన్న ఫీల్డ్స్ గురించి తెలుసుకోవాలి. ఫీల్డ్స్. ఓకే. ఫీల్డ్స్. ఓకే. ఫీల్డ్స్. సో అలాగే ప్రైజింగ్ ప్రొసీజర్. నెక్స్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఇలాగా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైజింగ్ ప్రొసీజర్. సో మనకి ఇక్కడ 16 17 ఉన్నాయి చూడండి స్టెప్స్. ప్రైజింగ్ ప్రొసీజర్ కాన్ఫిగరేషన్స్. ప్రైజింగ్ ప్రొసీజర్ కుదిరితే ఇంకొకసారి చెప్తాను మీకు. సో V/08లో మీకు ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఈ ఫీల్డ్స్ ఇంటర్వ్యూలో అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ ఫీల్డ్స్ చదవాలి. స్టెప్, కౌంటర్, ఓకే, కండిషన్, ఫ్రమ్ టు. ఈ ఫీల్డ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఉన్నాయి. 16 17 ఉంటాయి ఈ ఫీల్డ్స్. ఓకే. ఈ ఫీల్డ్స్ 17 గురించి ఇంటర్వ్యూలో చెప్పాలి. అలాగే ప్రైజింగ్ ప్రొసీజర్ కాన్ఫిగరేషన్స్, కండిషన్, టేబుల్స్, యాక్సెస్ సీక్వెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా స్టార్టింగ్. సో ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఓకే. సో ఫస్ట్ టేబుల్స్ క్రియేట్ చేయడం, యాక్సెస్ సీక్వెన్స్ క్రియేట్ చేయడం, కండిషన్ క్రియేట్ చేయడం.
సో తర్వాత మనం ప్రైజింగ్ ప్రొసీజర్ క్రియేట్ చేయడం, ప్రైజింగ్ ప్రొసీజర్ని అసైన్ చేయడం కంట్రీ. సో ఇక్కడ మనకి సెటప్ ఉంటుంది, సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ డివిజన్తో. సో PR00 అసైన్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా. సో అవి మొత్తం ప్రైజింగ్ ప్రొసీజర్ ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఈ ఏరియాస్ మీద బాగా స్ట్రాంగ్ ఉండాలి మీరు. ఓకే, సో నేను ఈరోజు 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న రెజ్యూమే చూసాను, బట్ మనం చెప్పుకున్నవి కూడా అందులో ఏమీ లేవు. ఓకే, అంత డెప్త్గా నాకేం కనపడలేదు. సో మరి ఈ రెజ్యూమేలో డెఫినెట్గా సో ఇవి మనం యాడ్ చేసుకోవాలి, కంపల్సరీగా ఇవి ఉండాలి. ఓకే, సో ఇవి కంపల్సరీగా ఉండేటట్టు మనం చూసుకోవాలి SAP SDలో. సో కంపల్సరీగా ఈ ఏరియాస్ మీద మీకు సో కమాండ్ ఉండాలి. ఓకే, సో మీకు ఇంటర్వ్యూ లిస్ట్ ఇచ్చాను మొన్న. సో ఇంటర్వ్యూ సంబంధించి లిస్ట్ ఇచ్చాను. సో మొత్తం ఇవి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చినట్టున్నానేమో, చూసుకున్నారా లేదా? ఓకే, సో నాకు ఈ ఏరియాస్లో మీరు ఎంత బాగా స్ట్రాంగ్ ఉంటే మీకు అంత తొందరగా జాబ్ వస్తుంది. ఓకేనా? సో ఈ ఏరియాస్లో మీరు చాలా ఎక్కువ స్ట్రాంగ్ ఉండడానికి ట్రై చేయండి, బాగా స్ట్రాంగ్ ఉండాలి ఏరియాస్లో. ఓకే, సో అలాగే మీకు ఇవి ఉన్నాయి, Vivo V4 ఐటమ్ కేటగిరీస్, Vivo V7 ఐటమ్ కేటగిరీస్, Vivo V4 అసైన్మెంట్స్, వీటి మీద అసైన్మెంట్స్ అసైన్ ఐటమ్ కేటగిరీస్. అలాగే Vivo V6 స్కెడ్యూల్ లైన్ కేటగిరీస్. ఇవే మెయిన్ మనకి, అంటే ఏది చేయాలన్నా సో ఏదైనా సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా మనం సో Vivo V8 ఏమో డాక్యుమెంట్ టైప్, సేల్స్ ఆర్డర్ డాక్యుమెంట్ టైప్. సో అంటే ఏంటి, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే డాక్యుమెంట్ టైప్, దీనికి ఐటమ్ కేటగిరీ అండ్ అసైన్మెంట్ అవి రావాలి. Vivo V7 ఓకే, ఐటమ్ కేటగిరీ. తర్వాత Vivo V4 అసైన్మెంట్, ఓకే, సేల్స్ డాక్యుమెంట్కి అసైన్మెంట్. ఓకేనా? సో ఆ తర్వాత Vivo V6 స్కెడ్యూల్ లైన్స్. ఈ స్కెడ్యూల్ లైన్ సంబంధించి కాన్ఫిగరేషన్స్, ఈ స్కెడ్యూల్ లైన్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ సో మనకి ఇంపార్టెంట్. అర్థమైందా? సో స్కెడ్యూల్ లైన్కి సో అలాగే ఐటమ్ కేటగిరీ లింక్ ఉంటుంది, స్కెడ్యూల్ లైన్కి ఐటమ్ కేటగిరీ లింక్ ఉంటుంది. సో ఇవి ఈ ఏరియాస్ అంటే ఏంటి, కంపల్సరీగా మీరు చూడాల్సినవి. ఈ ఏరియాస్ అంటే ఏంటి, ఇవి బేసిక్ లెవెల్లో కాన్ఫిగరేషన్ లెవెల్లో మీకు నేర్చుకోవాల్సినవి. సో Vivo V8 సేల్స్ ఆర్డర్ డాక్యుమెంట్ టైప్, అంటే ఏది చేయాలన్నా ఇదే ఫస్ట్. ఓకేనా? ఏది చేయాలన్నా ఫస్ట్ ఇదే. ఇది మనం కస్టమైజ్డ్ క్రియేట్ చేసి కాపీ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, తర్వాత Vivo V7, తర్వాత Vivo V6, తర్వాత Vivo V4. సో ఇవి లైన్ ఐటమ్ కేటగిరీస్. ఇట్లాంటి ఏది చేయాలని తగులుతూ ఉంటుంది మీకు. ఐటమ్ కేటగిరీస్. సో ఇది స్కెడ్యూల్ కేటగిరీ, స్కెడ్యూల్ ఐటమ్ కేటగిరీస్. ఓకే, ఇది అసైన్మెంట్ ఆఫ్ డాక్యుమెంట్ టైప్ ఐటమ్ కేటగిరీస్. సో ఇవి ఓకే, ఈ ఏరియాస్ మీద బాగా స్ట్రాంగ్ ఉండాలి మీరు. ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత మంచిది. ఓకే, ఈ ఏరియాస్ మీద ఎంత స్ట్రాంగ్ ఉంటే మీరు అంత సక్సెస్ అయినట్టే, ఇంకా తిరగలేదు. ఇంకా మీరు SAP SD మోడల్ ఈజీ అయిపోతుంది. ఓకే, సో మనకి ఫస్ట్ మీకు సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడం, PGA చేయడం, అవుట్ బౌండ్ డెలివరీ చేయడం అవి వచ్చేసినాయి అనుకోండి. నెక్స్ట్ ఇదే మనకి. సో ఈ ఏరియాస్ మీద బాగా ఫోకస్ చేయాలి. అలాగే మనకి క్లాస్లో రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ అని చెప్పి చాలా ఇంపార్టెంట్ క్లాస్, అది చాలా ఇంపార్టెంట్ ఫైనాన్స్. అలాగే మనకి SDMM ఇంటిగ్రేషన్ ఎక్కడెక్కడ టచ్ అవుతుంది, SDMM ఇంటిగ్రేషన్. అలాగే MTOలో మనకి SDPP ఇంటిగ్రేషన్ టచ్ అయిపోతుంది. మనం బిల్ ఆఫ్ మెటీరియల్ క్రియేట్ చేసాం కదా, సో
సో అది ఎస్డిఎఫ్, అది ఎస్డిపిపి ఇంటిగ్రేషన్. బిల్ ఆఫ్ మెటీరియల్ క్రియేట్ చేసేది అక్కడ, బిల్ ఆఫ్ మెటీరియల్ బాంబ్ క్రియేట్ చేసేది అక్కడ, బాంబ్ ఎక్కడ క్రియేట్ చేస్తాం, CS01 లాస్ట్ టైం క్రియేట్ చేస్తాం బాంబ్ క్రియేషన్. ఓకే, థర్డ్ పార్టీ సేల్స్. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. ఓకేనా. సో ఈ ఏరియాస్ మీద మీరు ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత మంచిది. ఓకే, సో అలాగే రష్ ఆర్డర్స్ అవన్నీ బేసిక్ జస్ట్ లైక్ మీరు ఆర్డర్స్ క్రియేట్ చేయడం కామన్గా వచ్చి ఎర్రర్స్ వస్తాయి. ఓకే, సో మీరు ఈ ఏరియాస్ మీద బాగా స్ట్రాంగ్ ఉండాలి, ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత మంచిది. ఓకేనా. సో ఈ ఏరియాస్ మీద మీరు ఎంత స్ట్రాంగ్ ఉంటే మనకి అంత మంచిది. సో డెఫినెట్గా మనకి మంచి అవకాశం ఉంటుంది ఇంటర్వ్యూలో. ఓకేనా, కంపల్సరీగా ఇంటర్వ్యూలో మనకి అడిగే క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో అలాగే బిజినెస్ పార్ట్నర్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. మాస్టర్ డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చిన్న మాస్టర్ డేటాస్ ఉన్నాయి మనకి, ఇంకా అవి కూడా డిస్కస్ చేస్తాను. సో మాస్టర్ డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ పార్ట్నర్ మొత్తం ఈసీసీకి S1 చేంజెస్ అన్ని బిజినెస్ పార్ట్నర్లోనే ఉన్నాయి. ఓకే, సో అలాగే మెటీరియల్ మాస్టర్. ఓకే, సో బిజినెస్ మాస్టర్ మెటీరియల్ మాస్టర్, అలాగే బాంబ్ బిల్ ఆఫ్ మెటీరియల్. సో ఇది కూడా మాస్టర్ డేటానే. సో ఇది కూడా మనకి మాస్టర్ డేటానే. ఓకే, సో క్రెడిట్ మేనేజ్మెంట్ లో మనకి ఈసీసీ S1 చేంజెస్ కొన్ని ఉన్నాయి ఫీల్డ్స్. సో అవి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఓకే, అలాగే ఎస్ఆప్ మెథడాలజీ వర్సెస్ యాక్టివేట్ మెథడాలజీ. ఓకే, సో ఇది కూడా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి. ఎస్ఆప్ మెథడాలజీ వర్సెస్ యాక్టివేట్ మెథడాలజీ, ఇది కూడా కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సింది ఇది కూడా. ఓకే, కంపల్సరీ ఇంటర్వ్యూలు అడిగే క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో మనకి ఈసీసీ S1 చేంజెస్ మొత్తం ఒక క్లాస్ తీసుకుంటాను. ఈసీసీ S1 నెక్స్ట్ క్లాస్ ఈసీసీ S1 ఒక క్లాస్ తీసుకుంటాను. ఓకే, కంపల్సరీగా మనం ఈ ఏరియాస్ కనుక ప్రిపేర్ అయితే సో మనకి జాబ్ అనేది మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, S/4HANAలో మనకి మెటీరియల్ లెడ్జర్ అనేది మ్యాండేటరీ, ఈసీసీలో మెటీరియల్ లెడ్జర్ అనేది మ్యాండేటరీ కాదు. సో కస్టమర్ సంబంధించి మనకి సో కస్టమర్ అంటే ఈ ఈసీసీలో కస్టమర్ అంటారు, S/4HANAలో బిజినెస్ పార్ట్నర్ అంటారు. ఇక్కడే రెండు చేంజెస్ అనమాట. అలా ప్రైజింగ్ ప్రొసీజర్లో చేంజెస్ ఉన్నాయి. ఓకే, సో అలాగే LSMWలో 14 స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి అసైన్ ఫైల్ అంటే ఏంటి, రీడ్ ఫైల్ అంటే ఏంటి, సో ఇవి కూడా మనకి ఎక్కువగా ఇంటర్వ్యూలు అడుగుతున్నారు. అసైన్ ఫైల్, రీడ్ ఫైల్. ఓకే, ఓకే, సో అలాగే షిప్పింగ్ పాయింట్ సంబంధించి కంప్లీట్గా షిప్పింగ్ పాయింట్ సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ మీకు వచ్చేయాలి. షిప్పింగ్ పాయింట్, ప్లాంట్ అసైన్మెంట్. ఓకే, షిప్పింగ్ పాయింట్తో లింక్లు ఉన్నాయి మనకి, OVL4 లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ సంబంధించి కూడా మీకు వచ్చేసి ఉండాలి. ఓకే, సో ఈ ఏరియాస్ చాలు. 4+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు యాడ్ చేసుకుంటే ఈ ఏరియాస్ సరిపోతాయి, ఇంతకు మించి అవసరం లేదు. ఓకేనా. దట్స్ ఇట్. సో అలాగే సో ఇప్పుడు మనకి ఇందులో MTO యాడ్ చేశానా, MTO. సో ఈ ఏరియాస్ మీద మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ట్రై చేయండి. కంపల్సరీగా మీరు ఏ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అయినా మీరు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. అండ్ థియరిటికల్గా బాగా స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, సో ఈ ఏరియాస్లో మీరు థియరిటికల్గా బాగా స్ట్రాంగ్ ఉండాలి. అంతేనా. సిస్టంలో ఓకే, సిస్టంలో మనకి చాలా టైం దొరుకుతుంది రియల్ టైంలో. సో SAP SDకి సంబంధించి ఇంటర్వ్యూ ఏరియాస్ ఇవి. ఏరియాస్ మీద మీరు ఎంత బాగా స్ట్రాంగ్ ఉంటే అంత మంచిది. ఓకే, సో ఇది ఈ ఏరియాస్ మీద ఎంత బాగా స్ట్రాంగ్ ఉంటే మీకు అంత తొందరగా మీకు జాబ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఈ ఏరియాస్ మీద బాగా స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి. ఇంతకు మించి మీకు ఇంటర్వ్యూస్లో మీ పెట్టుకున్న ఎక్స్పీరియన్స్ ఇంతకు మించి అడిగే ఛాన్సెస్ లేవు.
ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సింది, రైట్. సో ఏమైనా ఉంటే నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకే, సో మీకు ఏమైనా ఫర్దర్గా లైక్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ఇలాంటి, ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. టీఆర్ మూవ్‌మెంట్ ఎలా చేయాలి? సీఆర్ ప్రాసెస్ ఏంటి? ఇవన్నీ గూడా నేను ఇవే కాకుండా ఇంకా ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ మనకి డెవలప్‌మెంట్ నుంచి క్వాలిటీ సీఆర్ ప్రాసెస్ ఉంటుంది. రైస్ షిఫ్ట్‌లో ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా. రైస్ షిఫ్ట్‌లో మనకి సీఆర్ ప్రాసెస్ గురించి ఎక్స్‌ప్లనేషన్ ఉంటదన్నమాట. సో, అది మనం గట్టిగా ప్రిపేర్ అయితే చాలు. ఈ ఏరియాస్ మీకు ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్‌ని ఇవే అడుగుతారు. మాక్సిమం ఇవే. ఇంతకు మించి మనకి ఛాన్సే లేదు. ఎందుకంటే 4+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఒక అమ్మాయిది రెజ్యూమే తీసుకున్నా. రెజ్యూమే తీసుకున్న తర్వాత నేను చూస్తే సో, మాక్సిమం ఇవే ఉన్నాయి. ఓకే, ఇంతకు మించి నాకేం కొత్తగా ఏం కనపడలే. అసలు ఇవి కూడా యాడ్ చేయలేదు దాంట్లో రెజ్యూమేలో. చాలా పాయింట్స్ ఇంకా యాడ్ చేయలేదు. చిన్న రెజ్యూమేస్ యాడ్ చేసుకొని ఎళ్ళారు. ఓకే, సో ఇది మనకి ఐటెమ్ కేటగిరీ, షెడ్యూల్ లైన్ ఐటెమ్ కేటగిరీ, డాక్యుమెంట్ టైప్స్ క్రియేషన్, ఈ 3 ఏరియాస్, నంబర్ లైన్ క్రియేషన్, ఈ 4 ఏరియాస్ మీద ఫస్ట్ స్ట్రాంగ్‌గా ఉండాలి మీరు. ఓకేనా? సో, ఫస్ట్ మీరు ఈ 4 ఏరియాస్ మీద మంచి స్ట్రాంగ్ ఉంటే సరిపోతుందన్నమాట. ఓకే, సో మీ రెజ్యూమే ఒకసారి చూపించండి.